నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్వే సంగారెడ్డిలో ప్రధాని మోదీ 7,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ప్రధాని భారత్లోనే తొలిసారిగా నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్దం బంగాల్లోని కల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ను బుధవారం ప్రారంభించనున్న ప్రధాని మోదీ 120 కోట్ల వ్యయంతో హుగ్లీ నది దిగువన నిర్మించిన సొరంగ రైలు మార్గం విశాఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన విశాఖ రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు అమరావతికి వ్యతిరేకం కాదని వెల్లడి నెక్స్ట్ టర్మ్ లో విశాఖ నుండే పరిపాలన అంటూ వెల్లడి టీడీపీ పెద్దల నాయకత్వంలో పనిచేస్తా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పూర్తిగా విడనాడినట్లు స్పష్టం తమ ఆకాంక్షలు నెరవేరకే వైకాపాలో వీడినట్లు ప్రకటన ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్లను రిజిస్ట్రేషన్లతో పేదలకు పంపిణీ చేసిన వ్యక్తి జగన్ అని కితాబు వైసీపీని వీడిన మంత్రి గుమ్మనూరు జయరాం జయహో బీసీ సభ వేదికగా టీడీపీలో చేరనున్నట్లు వెల్లడి తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధి అని తాము నమ్ముతున్నామని తెలిపారు. ప్రధాని మోదీ మంగళవారం సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ కొత్త మైలురాళ్లను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. 7,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసే అవకాశం ఈ రోజు తనకు లభించిందని అన్నారు. దేశంలోనే విమానయాన రంగం రికార్డులను బద్దలు కొడుతోందని, గత 10 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 2 పెరిగిందని చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం 140 కోట్ల మంది భారతీయులు సంకల్పించారని, ఆ సంకల్పం సాకారం కావాలంటే మన మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టాలని తెలిపారు. అందుకే ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 11 లక్షల కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణను దక్షిణ భారతదేశానికి గేట్వే అని పిలవచ్చునని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్లోని బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలోనే మొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం ఇది అని తెలిపారు. ఈ ఏవియేషన్ కేంద్రం నైపుణ్యం, శిక్షణకు వేదికగా నిలుస్తుందని అన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. పలు కొత్త రైళ్ల మార్గాలు, పలు రైల్వే మార్గాల్లో విద్యుద్దీకరణ పనులు చేపట్టామని తెలిపారు. ఈరోజు ఘట్కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు సర్వీసు ప్రారంభించామని చెప్పారు. 6 కొత్త స్టేషన్లను కూడా ఏర్పాటు జరిగాయని చెప్పారు. పారాదీప్ పైప్ లైన్ పనులను కూడా ప్రారంభించామని, ఇది పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ పరిణామాలు తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని తెలిపారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. आज मैं लगातार दूसरे दिन तेलंगाना में हूं. जितना उत्साह मैं तेलंगाना के लोगों में बीजेपी के लिए देख रहा हूं, उतना ही मेरा विश्वास भी बढ़ता जा रहा है. आपके इस स्नेह को मैं, आपके इस प्यार को मैं तेलंगाना के विकास के रूप में 2 गुना करके लौटाऊंगा. ये आपका प्यार, ये आपका उत्साह, ये आपके आशीर्वाद मैं बेकार नहीं जाने दूंगा.
ఇది మోదీ గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. భారత్లోనే తొలిసారిగా నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. బంగాల్లోని కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించనున్నారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా నదీ గర్భంలో నడిచే మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెంగాల్లోని కోల్కతా తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను మార్చి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన మొత్తం 16.6 కిలోమీటర్ల మేర ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు 120 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ హౌడా మైదాన్ నుంచి ఎస్ప్లానడే స్టేషన్ మధ్యలో ఉంది. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్ను 45 సెకండ్లలో దాటే మెట్రో రైల్ కోల్కతాకు వెళ్లే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. Tunneling and all is in such a large extent is not present in anywhere in Indian Railways. Yes, in now the USBR, BCRL project and all, they are coming up, they have it. But under the river, this is the only project which has been taken up by Indian Railways, and also this is the first metro in the entire India which is under the river. And under such a huge river. Yeah, the challenges we have faced is digging under the making a tunnel under the river is certainly going to be a challenge. It's not an easy job, and yes, proper planning and proper deployment of the resources is the most important channel, and we did it, and we took the proper sampling, and we ensured that we worked continuously without any break, and we could do it in time. ट्रैवल इजी हो जाएगा और शॉर्टेस्ट डिस्टेंस में हम 45 सेकंड के अंदर अंदर नदी को पार कर पाएंगे. तो ये डिटेल स्टडी के बाद डिसाइड किया गया कि हम एक ऐसी इंफ्रास्ट्रक्चर बनाएं जिससे कलकत्ता वासियों को तेज़ गति से चलने के लिए साधन प्राप्त हों और जो एरिया है उसमें मिनिमम डिस्टर्बेंस हो, इकोलॉजी में कम से कम डिस्टर्बेंस हो. तो उस लिहाज से इसको प्लान करके बनाएंगे. నేను విశాఖలోనే ఉంటాను. నేను ఈసారి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను. విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాను. ఈ నగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాను అని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపు విషయంలో ఎలాంటి శేషభిషలు లేవని గెలిచి తీరుతామని చెప్పేశారు. అంతేకాదు మళ్ళీ ఇక్కడే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని కూడా తేల్చిపారేశారు. విశాఖ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించిన తీరును ఆయన మాటల్లోనే విందాం. ఇక ఇటు శత్రుకూటమి అయిన టీడీపీ, జనసేన ఇంకా పొత్తులతో పోట్లాడుకుంటున్నాయి. ఎవరికి ఎక్కడ ఏ సీట్లు పోటీ చేసేది ఎవరు, పోటు పొడిచేది ఎవరు, ఓట్లు వచ్చేది ఎవరికి అనేది తేల్చుకోలేక సతమతం అవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు, పవన్ ఇద్దరు ఢిల్లీ పెద్దల వైపు చూస్తూ పొత్తులకు పాకులాడుతున్నాయి. వారు ఇలా దారితెన్ను లేకుండా కళ్లకు గంతలు కట్టుకొని చీకట్లో దొంగాట ఆడుతుండగా ఇటు జగన్ మాత్రం ఎన్నికల మాటను వదిలేసి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడడం ద్వారా తన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేశారు. ఇది వినడానికి సాధారణంగానే ఉండొచ్చు, కానీ గుండె లోతుల్లో ఎంత దమ్ము, గెలుపు మీద మనసులో ఎంత నమ్మకం, విశ్వాసం లేకపోతే అలా చెప్పగలరు. అటు ఇంకా మ్యాచ్ కోసం ప్యాడ్స్, హెల్మెట్స్ కట్టుకొని ఆటగాళ్లు క్రీజ్లోకి రాకముందే ఇటువైపున్న జట్టు గెలుపును ఖరారు చేసినట్లుగా జగన్ చేసిన ప్రసంగం క్యాడర్లో గొప్ప ఊపు తెచ్చాయి. ఈసారి మళ్ళీ గెలుస్తున్నాం, మనమే గెలుస్తున్నాం. ఎందుకు గెలవం? మనమేం తక్కువ చేశాం? రాష్ట్రంలోని ఏ వర్గాన్ని వదలకుండా సంక్షేమం ఇచ్చాం, ఏ ప్రాంతాన్ని మర్చిపోకుండా అభివృద్ధిని పరిచాం. గత 70 ఏళ్లలో ఎన్నడూ చట్టసభల ముఖం చూడని కొన్ని అణగారిన వర్గాల వారికి పదవులొచ్చి పథకాలిచ్చి చేపట్టుకొని చట్టసభలకు తీసుకొచ్చి కూర్చోబెట్టాం. పేదవాడి కంచంలో అన్నం ముద్దయ్యాం, చదువుకునే పిల్లాడి చేతిలో పలకయ్యాం, పేదింటి ఆడబిడ్డకు తోడయ్యాం, పండుటాకుల చేతిలో ఊతకర్రమయ్యాం. మరి మనకన్నా తోపులెవరు, మనకన్నా గొప్ప పాలకులెవరు? అందుకే మళ్ళీ మనమే వస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ క్యాడర్లో నింపిన జగన్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.
నా ప్రమాణ స్వీకారం విశాఖలోనే అంటూ వేదికను సైతం ప్రకటించడం ద్వారా యుద్ధం ముగిసింది. ఇక మీరు ఇళ్లకు వెళ్ళొచ్చు అనే సంకేతం ప్రతిపక్షాలను జగన్ ఇచ్చారు. ఇక ఇటు మాత్రం ఇంకా వాళ్ళు సీట్ల కోసం స్థానాలకు లక్కీ డ్రా వేసుకుంటూనే ఉన్నారు. Late economic growth. In fact, if we were to see the institutions such as IDPL, NMDC, NFC, IICT, and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. That is the reason why, but once these kind of institutions come up, then automatically it leads to a transformation, leads to better salaried employees coming out of that location, coming out of that place, which in turn leads to a cyclic effect where better institutions would come up, overall economic growth takes place, and then the city starts moving and growing. Unfortunately for us, it so happened that 90% of the entire PSUs which were allocated to the erstwhile state of Andhra Pradesh have all come up only in Hyderabad. And because of that, Hyderabad grew at a much faster pace than any other place in the state. In fact, so much so that services sector in Telangana, for instance, is now currently positioned at a 62.87%, the tertiary sector, whereas the national average is 55%. And in the same, the tertiary sector, state of Andhra Pradesh, we stand at mere 40%. టీడీపీ జనసేన జయహో బీసీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీడీపీ బీసీ డిక్లరేషన్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. బీసీల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఇదే వేదిక మీద చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు పాల్గొంటారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీడీపీ బీసీ డిక్లరేషన్ చేయనున్నారు. జగన్ ప్రభుత్వంలో బీసీలు దారుణంగా మోసపోయారని, జగన్ చేసిన మోసం నుండి కోలుకొని ఎదిగేలా ప్రోత్సహించడమే టీడీపీ లక్ష్యం. తెలుగుదేశం పార్టీ వెనుకబడిన తరగతుల డిక్లరేషన్ ప్రకటించేందుకు సిద్ధమైంది. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. బీసీ డిక్లరేషన్ ప్రకటన చేసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో క్లస్టర్ సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం 1900 క్లస్టర్ సమావేశాలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించనున్నారు. మంగళగిరి బీసీ డిక్లరేషన్ సభకు జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి కీలక నేతలు హాజరవుతున్నారు. అనారోగ్యం వల్లే ఇన్ని రోజులు కోర్టుకు రాలేదని మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద తెలిపారు. నా ఆరోగ్యం బాలేదు, బీపీ, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, వెన్నునొప్పితో బాధపడుతున్నా, ఇప్పుడు కూడా ఆరోగ్యంగా లేను. నేను చట్టాన్ని గౌరవిస్తాను, ఎప్పుడు తప్పించుకోవాలని చూడలేదు అని చెప్పుకొచ్చారు. కాగా 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో కోర్టు పలుమార్లు వారెంట్లు జారీ చేయగా ఆమె స్పందించలేదు. आप सभी ने मुझे
एक सांसद बनने का हैसियत दिया। जनता ने मुझे बेहद प्यार दिया और मुझे अपने पलकों पे बिठा के मुझे 2 बार सांसद बना दिया। आज मैं आचार संहिता को मैं अगर गलत किया हो तो मैंने एक सड़क बनाई, लेकिन मैंने उद्घाटन के रूप में नहीं किए। वो पत्थर के ऊपर जो माला पहनाया था वो मैंने देखने के लिए, पत्थर के नाम क्या है वो देखने के लिए मैंने कोशिश की थी। तो बात जो है अभी अदालत में है, हम ज़्यादा उनके बारे में नहीं कहना है। और बात ये भी है कि मैं इस रामपुर से राजनीति के हटके मैं उनके दिलों में हूँ, वो भी जनता मेरे साथ है। आज मैं सिर्फ मेरे सेहत के वजह से आई वॉज अनवेल, मेरे बीपी बहुत हाई चलता था, मेरे शुगर लेवल्स बहुत हाई चलता था और मेरे पीठ में दर्द होता था, तो ऑलमोस्ट मेरे को किडनी का भी इफेक्ट होने का चांसेस था। इसीलिए मैं हर डॉक्टर के साथ घूमते घूमते मैं थक गई। तो आज भी मैं ऐसी हालत पे आई हूँ, मेरी तबीयत ठीक नहीं है। तो कोर्ट ने आपको समझा? मैं हमेशा कोर्ट को मैंने सम्मान किया और को लॉ बैड मैं इंसान हूँ, मैं कभी लॉ से कभी भागा नहीं है। मैं हमेशा आपके साथ ही रहूँगी, आने वाले दिनों में भी मैं आती रहूँगी। వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. జగన్ గుడిలో శిల్పం మాదిరిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఈ రోజు సాయంత్రం టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగు చెంది వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంతకల్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని వెల్లడించారు. 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జైఓ బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు, మా కర్నూలు జిల్లా ప్రజలు, రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నేను కింద స్థాయి నుంచి, నా ఊరు చిన్న పల్లెటూరు, మా విలేజ్ 151 ఉన్న గడప ఉన్న విలేజ్, చిన్న గ్రామం, అంటే ఈ రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజ్, నియోజకవర్గానికి కూడా బార్డరు. నాకు ఈ ప్రజల కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే, ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. టీడీపీ ప్రభుత్వంపై ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చాడని ఆరోపించారు. గత ప్రభుత్వం మోసం చేయటమే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అన్ని కులాలు, మతాలు అందరూ బాగుండాలి అంటే జగనన్నను సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఇళ్ల పట్టాలను ఎంపీ కేశినేని నాని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని చెప్పుకొచ్చారు. సొంత ఇళ్లు లేనటువంటి వాళ్లకు 30 లక్షల ఇళ్లు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్ అని, ఈరోజు మీకు ఇచ్చిన ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నారన్నారు. గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చాడని ఆరోపించారు. ఈరోజు నియోజకవర్గంలో 4 మండలాల్లో పట్టాలు పంపిణీ చేస్తున్నామంటే అది జగన్ పుణ్యమే అని అన్నారు.
గతంలో పేదలకు కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో 6 లక్షల ఇళ్ళు అని చెప్పి ఇంటికి ₹1,00,000 చొప్పున కమిషన్ నొక్కేసి మీకు ఇళ్ళు ఇవ్వలేదని చెప్పారు. తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేశారని, కానీ జగన్ అలా చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో మీ అప్లికేషన్లు అన్నీ ఇళ్ల స్థలాల కోసం అర్జీ పెట్టుకుంటే ఇక్కడే తగలెట్టారని, కానీ ఈరోజు ఈ స్థలంలోనే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్తో సహా అందుకోవడం అదృష్టం అన్నారు. జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పినటువంటి పథకాలు అన్నీ పూర్తి చేశారని అన్నారు. మైలవరంలో ఒక సామాన్యమైన వ్యక్తిని అప్ర కుబేరుడు మీదకు పంపారని, అయినా గెలిపించుకోవాల్సిన బాధ్యత తమదేనన్నారు. 5 లక్షల ఇల్లు కేటాయిస్తే ఎవరు కేటాయించారు? ఈ నెల కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పేదవాళ్ళకి బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాను, అదేదో టెక్నాలజీ తీసుకొస్తాను అమెరికా నుంచో యూరోప్ నుంచో జర్మనీ నుంచో అని చెప్పి దాంట్లో ఒక్క ఇల్లు పేదవాడికి ఇవ్వాల. 5 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా పేదవాడికి ఇవ్వాల. కేంద్రం నుంచి డబ్బు వచ్చింది, అన్నీ ఇక్కడ పెట్టి కూర్చున్నాడు. కాంట్రాక్టర్ల దగ్గర ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 అంటే 5 లక్షల ఇళ్ళకి ₹1,00,000 చొప్పున కిక్ బ్యాక్స్ తీసుకుని ఒక్క ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇవ్వాల. ఒక ఇల్లు ఇచ్చాడా? మీడియా మిత్రులు చెప్పారు, ఇచ్చారా? ఆ రోజు ₹6 లక్షల ఇల్లు అని చెప్పి ₹1,00,000 కాంట్రాక్టుల నుంచి కేఎంవి ప్రాజెక్ట్స్ అని, షాపూర్జీ పాలంజీ అని అట్లా 5-6 సంస్థలకి దాన్ని డివైడ్ చేసి 5 లక్షలని అవి కట్టమని చెప్పి ₹1,00,000 చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు తీసుకుని పేదవాళ్ళకి మట్టికి ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. పచ్చి మోసం చేశారు చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇక్కడ పేదవాళ్ళని. అటువంటి సందర్భంలో మీకు అనేక హామీలు కూడా ఇచ్చాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. నాకు తెలుసు 650 పేజీల హామీలు మేనిఫెస్టో ఇచ్చాడు. తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ తర్వాత చూస్తే ఆ పుస్తకాలు కనపడలేదు. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఏదైతే ఉందో 650 పేజీల మేనిఫెస్టో మొత్తం మాయమైపోయింది. ఎవరికి చూడటానికి కూడా లేనటువంటి పరిస్థితి చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు చేశాడా లేదా? ఏమేమి ఇచ్చాడు మీకు చెప్పండి, మీరే చెప్పాలి. నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే నా ఇంట్లో ఏం పథకాలు రావు. నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో ఇసుక, బూడిద, మట్టి మీద వచ్చే ఆదాయాన్ని చూస్తున్నారు కానీ ప్రజల సమస్యలు చూడడం లేదని విమర్శించారు. దేవినేని ఉమా అప్పట్లో త్రాగడానికి ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడని విమర్శించారు. ఈ మైలవరం గడ్డ మీద వైసీపీ జెండా ఎగరేస్తామని, తాను నాయకుడిగా కాదని సేవకుడిగా పనిచేస్తానని వెల్లడించారు. కోట్లు సంపాదిస్తే అతనికి ఒక్కడికే తెలుస్తుంది, లేదా వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది. ఇంకా మన కోట్లోనే ఆయనకి గరానం పెరిగిపోద్ది. కానీ 100 మంది మంచి అనిపించుకోవాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? చాలా రోజులు పట్టిద్ది. అట్లాంటి వ్యక్తే కేశినేని నాని గారు. ఇవాళ మంచితనంగా ఆయన కమిట్మెంట్గా ఉంటే ఆయన మీద, ఇంత మంచిగా అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు అభివృద్ధి లేదంటున్నారు. 120 కోట్లు, 100 కోట్లు, 130 కోట్లు, 140 కోట్లు మేమే తెచ్చాము, మేమే సీసీ రోడ్లు పోసాం, మేమే డ్రైనేజీలు కట్టాం, మేమే అన్ని కట్టామని చెప్పారు మీరే. ఇన్ని రోజుల్లోనే ప్లేట్ తిరగబడిపోయింది. కట్టిన సీసీ రోడ్లు ఇవన్నీ కూడా ఒత్తపాన కొట్టుకుపోయినాయేమో మనం, నాకైతే తెలియదు. కానీ ఈయన శంకుస్థాపనలో, ఈయన శిలాపలకాలు చేశాడు. ఇన్ని చేసి కూడా అబద్ధాలు ఆడడానికి కూడా ఒక అద్దు పొద్దులు కూడా లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇన్ని చేసిన మళ్ళీ కూడా కొత్తగా ఒకటి మొదలుపెట్టాడు, రాజధాని అంట. రాజధాని మీద కమిట్మెంట్ లేదంట జగన్మోహన్ రెడ్డి గారికి. రాజధాని మీద చిత్తశుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళ మీద చిత్తశుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక తాతకాలం రాజధాని కట్టి ఇన్ని వేల ఎకరాలు రైతుల్ని అందరినీ మోసం చేసింది మీరు గొప్ప. ప్రతి ఒక్క గ్రామానికి 2000 కుటుంబాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి కట్టాడు సచివాలయం. మనం ఎన్ని కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? 18,000 సచివాలయాలు కట్టాడు. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగాన్ని హత్య చేయించింది టీడీపీయేనని అన్నారు. ఏనాడైనా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి గెలిచాడా అని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేసేది చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు నోటి వెంట నిజాలు రావు, ఆయనకి మునిశాపం ఉందన్నారు. బోండా ఉమాని ఓడించడం ఖాయమని సవాల్ విసిరారు. ప్రజలు బోండా ఉమాని అసహించుకుంటున్నారన్నారు. బీజేపీలో ఉన్న నాయకులు టీడీపీ వ్యక్తులేనని అన్నారు. ఎంతమంది గుంపుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డేనని తెలియజేశారు. మనందరికి కూడా తెలిసిన విషయమే కదా, హత్య రాజకీయాలు ఎవరు చేస్తారండి? మనకు తెలియదు. వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు వాళ్ళు ఏ విధంగా
ఆయన్ని ఏ విధంగా చేశారో మనకు తెలియదా? హత్యలకి, వెన్నుపోట్లకి, దిక్కుమాల రాజకీయాలకి, నీచ రాజకీయాలకి అన్నిటికీ కూడా పేరేముందంటే అది చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడే వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడరు. ఎందుకంటే అతను దాంతోనే పైకి వచ్చాడు. ఎప్పుడైనా ప్రజలతో పొత్తుందని ఎప్పుడైనా చెప్పగలుగుతాడా? నేను ప్రజల బలంతో గెలుస్తా అని చెప్పగలుగుతాడా? కాసేపేమో వాజ్పేయి బలంతో గెలిచా అంటాడు, కాసేపేమో నరేంద్ర మోడీ బలంతో గెలిచాడు, కాసేపు కమ్యూనిస్ట్ పార్టీ బలంతో గెలిచాడు. ఇప్పుడు సొంతంగా నేను నా కాళ్ళ మీద నేను గెలిచా అని చెప్పిన ధైర్యం చంద్రబాబుకు ఉందా? దానికి తగ్గట్టు మన దత్తపుత్రుడు గారు వీళ్ళందరికీ కూడా ధైర్యం లేకే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగిందమ్మా? మీ ప్రభుత్వంలో కదా. అప్పుడు నువ్వు గాడిదలు కాసావా? నువ్వేమన్నా అప్పుడు నువ్వేగా ముఖ్యమంత్రివి, గాడిదలు కాసావా? అప్పుడు సునీతమ్మ ఏం చెప్పింది? అప్పుడు నీ మీద ఆరోపణలు చేయలేదా? మరి ఈరోజు ఆమె ఎందుకు చేస్తుంది? నీ ప్రలోభాలు కదా. ఈ రాజకీయాలు అందరికీ తెలియదా? చంద్రబాబు నీచ రాజకీయాలకి ఎన్ని కుటుంబాలైనా గొడవ పెడతాడు, ఏ విధంగానే గొడవ పెడతాడు. దిక్కుమాల రాజకీయాలకి, అవినీతి రాజకీయాలకి, కుళ్ళు రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి అన్నిటి కూడా చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు నాయుడు గారు వదిన గారే కదా బీజేపీ కండవాతో తెలుగుదేశం ఎజెండా అమలు చేస్తుంది. ఆమె ఆ మాటలకి ఏం మాడుతుంది? ఇప్పుడు ఆమె కానీ, సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, టీజీ వెంకటేష్ కానీ వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? తెలుగుదేశం మూలాలే అవన్నీ కూడా. అందుకని వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటామా? అది తెలుగుదేశం ఏ అయితే తెలుగుదేశం బి పార్టీ అనమాట. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. సి పార్టీ వచ్చి జనసేన, డిసి మన ఇక డి ఇవన్నీ చూసుకుంటే కనుక కమ్యూనిస్ట్ పార్టీలు. స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి కక్ష సాధింపులకు పాల్పడి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువుల ఇళ్లలో కార్యాలయాలపై సిఐడి అధికారులు చేసిన రైడ్స్ జగన్ రెడ్డి కక్ష సాధింపుల్లో భాగమేనని తెలిపారు. ప్రభుత్వ పరిధిలోకి రాని విషయాలను పట్టుకొని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్పై అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపారని విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న నిర్మాణ సంస్థ అలెక్సా కార్పొరేషన్ 8 కోట్ల రూపాయలు మినహాయింపులు కోరిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ డీజీజీఐ విచారణ చేపట్టిందని తెలియజేశారు. ఏపీఎస్డిఆర్ఐ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తనకు సంబంధించిన ముఖ్యులైన అధికారులు రాజేశ్వర్ రెడ్డి, సీతారామరెడ్డి అనే 2 అధికారులను అడ్డం పెట్టుకొని 20 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వర్గాల్ని, నిర్మాణ సంస్థల్ని, ఎవరైతే ఏజెన్సీస్ అన్ని రంగాల్లో పనులు చేస్తున్నారో ఆ యాజమాన్యాన్ని బెదిరించే కార్యక్రమం జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల, ధనంజయ రెడ్డి వీళ్ళందరి నాయకత్వంలో రఘురామరెడ్డి అలాగూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కీలక పాత్ర వహించిన రఘురామరెడ్డి. అదేవిధంగా ఆయనకి తోడు ఈ సీతారామరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి 2 వ్యక్తులను పెట్టుకున్నాడు, 2 అధికారులను పెట్టుకున్నాడు. పత్తిపాటి శరత్ అరెస్టులో వాస్తవాల్ని ఈరోజు మీ ముందుంచుతున్నాను. కుటుంబ సభ్యులను బెదిరిస్తేనో, పుల్లారావు గారి భార్యనో, కూతురునో, కుమారుణ్ణో అక్రమ కేసుల్లో బనాయిస్తే, ఇరికిస్తే, అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని. టీడీపీతో తన రాజకీయ ప్రయాణం నేటితో ప్రారంభమైందని మైలవరం నియోజకవర్గ రెబల్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఒక్క అవకాశం అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజకీయాలలో అసమ్మతి అనేది మామూలేనని, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తానని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయం ఆటోనగర్ నందు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాంను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం విలేకరుల సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కుటుంబంలో ఈ రోజు నుంచి తన అడుగులు పడతాయని అన్నారు.
చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైసీపీలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు తన వల్ల ఇబ్బంది పడిన కారణంగా వారికి క్షమాపణలు తెలిపారు. టీడీపీలో మొదట తమ నాన్న పనిచేసి ఉన్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు రాష్ట్రానికి అవసరమని అన్నారు. ఒక్క అవకాశం అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదన్నారు. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేయడం లేదని వ్యాఖ్యలు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటం తనకు అలవాటన్నారు. రాజకీయాలు అసమ్మతి అనేది మామూలే అని, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తానని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. గౌరవనీయులు పెద్దలు మేటం రఘురామ్ గారికి, అలాగే విజయవాడ పార్లమెంటు నాయకులు కేసీఆర్ చిన్ని గారికి, అట్లాగే కాంగ్రెస్ సుధాకర్ గారికి, జంపాల చిత్రాయన్ గారికి, సూరిబాబు గారికి, భాషా గారికి, యలమంచి శ్రీనివాసరావు గారికి, గౌరవనీయులు అన్నా గారికి, అట్లాగే రాజశేఖర్ గారికి అందరికీ నమస్కారం. మొదటిగా ఈరోజు మంచి ముహూర్తం చూసుకొని మొన్న 2వ తారీఖున హైదరాబాద్లో గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరి ఈరోజు దీనికి ముందు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని కలిసి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. పెద్దలను కూడా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి తొలి అడుగుగా పార్టీ కార్యాలయానికి వచ్చి అందరినీ కలిసి వెళ్దామని చెప్పి రావడం జరిగింది. తప్పకుండా రఘురామ్ గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఆశయాలకి, సిద్ధాంతాలకి అనుగుణంగా భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీతో కలిసి పనిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావడం కోసం నా వంతు నిరంతరం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను పార్టీలోకి వస్తున్నా అన్నందుకు చాలామంది పెద్దలు నన్ను వ్యక్తిగతంగా కలిసి ఫోన్ల ద్వారా మాట్లాడి ఆహ్వానం పలికారు. గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కొంతమందిని ఏదైనా కారణాలతో వ్యక్తిగతంగా కానీ ఇతరత్రా కానీ పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాల ద్వారా నా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికి నేను వ్యక్తిగతంగా క్షమాపణలు తెలియజేస్తూ, ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని చేరువ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. జగనన్న హయాంలో పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తూ ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నామని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 29వ డివిజన్, మధురానగర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొంగిదల లక్ష్మీపతి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 29వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అందరితో కలిసి ప్రతి ఇంటికి వెళుతున్నాం, అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలతో నిత్యం ఉన్న వ్యక్తులం మేము అని తెలిపారు. జన్మభూమి కమిటీ పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో టీడీపీ వారికి మంచి జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని తెలుపుతున్నారన్నారు. ఒక వారం రోజుల్లో మధురానగర్ ఆర్యూబీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న కాలువను బాగు చేసేందుకు ఒక డిపిఆర్ తయారు చేస్తున్నామన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఔత్ శ్రీ శైలజారెడ్డి, 29వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పరిపాలన వికేంద్రీకరణ చేసి వారి ఇంటి వద్దనే పరిపాలన చేయాలన్న ఒక ఆలోచనతో వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కానివ్వండి, మా నమ్మకం నువ్వే జగన్ కానివ్వండి, జగనన్నే మా భవిష్యత్తు కానివ్వండి, అదేవిధంగా జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ కూడా 2019 ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలతో పాటు కలిసి ఉండాలని చెప్పని రూపొందించిన కార్యక్రమాలు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశాడు. ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే అయినా సరే మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పాడా? ఎప్పుడైనా కానీ జన్మభూమి కమిటీలు అని చెప్పని వాళ్ళ నాయకుల్లో ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లబ్ధి కూర్చే విధంగా, వాళ్ళకే సంక్షేమ పథకాలను అందించే విధంగా పరిపాలన చేసే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కానీ మా ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు అతీతంగా అర్హతే కొలమానంగా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పథకాలు అందించాలని చెప్పని కలెక్టర్స్ మీటింగ్లో అర్హత ఉండి కనుక ఎవరికైనా పథకం అందకపోతే
ఆ అధికారం మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి గర్వంగా ఎన్నికలు వస్తున్నా సరే ప్రతి ఇంటికి వెళ్ళి మాకు ఓటు అడుగుతుంటే వాళ్ళ దగ్గర నుంచి చక్కటి స్పందన వస్తుంది. తప్పకుండా మేము జగన్ గారు తప్ప ఎవరికి వేస్తాం, ఇంత మంచి చేసిన వ్యక్తికి మరొకసారి మేము అవకాశం కల్పిస్తాం, మంచి మెజారిటీతో గెలిపిస్తాం, మీరు ఎవరు కూడా మా ఇంటికి రావాల్సిన లేదు అని చెప్పిన విధంగా ప్రజల యొక్క దీవెనలో ఆలోచన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 100కి 100% ఈ డివిజన్లో మంచి మెజారిటీ వస్తుందని కూడా నమ్మకం ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 29వ డివిజన్లో గడప గడపకి అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే ప్రతి గుమ్మంలో కూడా జగనన్న ఇచ్చిన పథకాలన్నీ మాకు వచ్చినాయి. దాంట్లో ఇంకెక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా అవి గతంలోనే గడప గడపలు దానిలో నోట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇంకా ఇప్పుడు మరి అవి ఎట్లా ఉన్నాయనేటువంటి పరిశీలన కూడా జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది, ఎందుకంటే మేము ఇచ్చినటువంటి పథకాలే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మా పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఏదైతే మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి చిన్న సమస్యలు ఆల్రెడీ కల్వట్లు మన చెప్పారు, అవి కూడా ఇప్పుడు రేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే ఆర్యూబీ అది కూడా మా గవర్నమెంట్లోనే మేమే 10 రోజుల లోపలే ఏదైతే మన ఎలక్షన్ కోడ్ వస్తుందో దాని లోపలే మేమే ఓపెన్ చేస్తామని కూడా మరి మధురానగర్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. డివిజన్ పర్యటన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన 29వ డివిజన్ 208 సచివాలయం పరిధిలో బెల్లంపల్లి గారు పర్యటించడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి సంక్షేమం లబ్ధి పొందారు. ప్రతి వాళ్ళు ఏదైతే నవరత్నాల్లో భాగంగా అన్ని సంక్షేమ పథకాల్లో లబ్ధి పొంది ఉన్నారు. అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన డివిజన్లో కోట్లాది రూపాయలు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే బోండామా టైంలో కానీ అంతకుముందు కార్పొరేషన్ కానీ మొత్తం మా డివిజన్ వివక్షతకు గురి అయిపోయింది. అసలు ఏ అభివృద్ధికి నోచుకోలేదు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేస్తున్న వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మంచి చేస్తేనే ఓటు వేయండి అని పిలుపునిచ్చిన ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగతో కలిసి డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును కరపత్రాల ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశ్చిమంలోనే 45,000 మందికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చేశారని అన్నారు. ₹1 కూడా ప్రజలు ఖర్చు పెట్టకుండా ఇళ్ల పట్టాల కలను నెరవేర్చామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధ ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పేదలకు ఇచ్చే సంక్షేమంను చంద్రబాబు అడ్డుపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని అయినా అమలు పరిచారా అని ప్రశ్నించారు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తున్న వైసీపీ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు. 47వ డివిజన్లో గోదావరి గంగా గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. మీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయా, అలాగే ఏదైనా రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ పైప్ లైన్ కానీ ఏదైనా అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకుంటున్నాం. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. మా కార్పొరేటర్ గారు అన్ని రోడ్లు సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ మాకు దగ్గరుండి చేపించే విధంగా పనిచేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క డివిజన్లో కనీసం కోట్ల రూపాయలతో ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో పెన్షన్ బుక్కుల మీద వాళ్లే మొదలుపెట్టారు. ఫోటోలు వేసి ఏంటి ₹1000 పెన్షన్ ఇచ్చే దాంట్లో ప్రతి దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో, ఎలాగో ఎన్టీ రామారావు గారు ఫోటో తీసేశారు. చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకుని ప్రచారాలు చేసుకుంది ఎవరో గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసిన విషయమే. చిత్తు కాగితాలని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అయ్యా మాకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు ఒక సెంటు భూమిని ఒక బాత్రూంతో పోల్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు చిత్తు కాగితాలని చెప్పేసి. ఏ ఒక్క సెంటు భూమి లేనివాడికి తెలుసుద్దా ఆ ఒక్క సెంటు భూమి విలువ, ఏ ఇల్లు లేనివాడికి. అలాగే జగనన్న పేదవాడికి సొంతింటికి కలను నెరవేరుస్తున్నారు. వీళ్ళ మాట్లాడేది ప్రజలకి డబ్బులు కట్టించుకొని ఆ డబ్బుని
పసుపు కుంకుమ కింద వాడుకొని మళ్ళీ అధికారంలో దురుద్దేశంతో రావాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు వాళ్ళకి ఏదైతే పసుపు కుంకుమ అన్నారో వాళ్ళకే ముఖానికి పసుపు కుంకుమ రాసి మరి సాగనంపారు. ఈ డివిజన్లో అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఒక్క గడపకి తెలుసుకుంటూ ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినాయా, లేకపోతే మీకు ఇంకా ఏమైనా అభివృద్ధి పరంగా ఏమైనా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి తెలుసుకోవటం జరుగుతుంది. ఎవరైతే ఇబ్బంది ఉందో అని చెప్తున్నారో అవి మేము వెంటనే నోట్ చేసుకొని తగిన అధికారులతోటి వెంటనే మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే విధంగా మేము పరిష్కారం అనేది చేపడుతున్నాము. అలాగే అభివృద్ధి అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన, సంక్షేమం అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనగా మనం ఈరోజు రెండు కళ్ళగా ఆయన పరిపాలన అన్నది మనం చూడొచ్చు. కనీ విని ఎరుగని విధంగా ఈ 5 ఏళ్ల కాలంలోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ నగరం అభివృద్ధిలోకి వెళ్ళిందని గంట పదంగా మేము తెలియజేయగలుగుతున్నాం. ఈరోజు మేము ప్రతి నిత్యం ప్రతి డివిజన్లోన మేము ఈ మాట చెప్పుకుంటూ తిరుగుతున్నా కానీ మమ్మల్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయటానికి కానీ లేకపోతే ఎక్కడ జరిగింది అని అడగడానికి కానీ ఎవరు ధైర్యం అన్నది ప్రతిపక్షం అన్న వాళ్ళు చేయలేకపోతున్నారు. టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేసే బీసీ డిక్లరేషన్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన తనకు చట్టసభకు తీసుకువెళ్లే అవకాశం ఉద్దేశం పవన్ది అని అన్నారు. 49వ డివిజన్లో రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులకు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే అమలు చేయబోయే సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుకను బ్లాక్ చేసి వేల కోట్లు వైసీపీ నాయకులు కొల్లగొడుతున్నారని అన్నారు. జనసేన టీడీపీ విడుదల చేసే బీసీ డిక్లరేషన్కు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. పవన్ బీసీల పక్షపాతి అని కొనియాడారు. గత ఎన్నికల్లో బీసీ అయిన తనకు సీటు ఇచ్చేందుకు పొత్తులను కూడా వదులుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ పవన్కు మద్దతుగా నిలవాలని కోరారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన తనను చట్టసభకు తీసుకువెళ్లాలనే ఉద్దేశం పవన్ది అని అన్నారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మరి 49వ డివిజన్లో అడ్డూరు తమ్మారావు గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి అపూర్వ స్పందన వస్తూ ఉంది. మీరు చూశారు, నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళు ఇస్తామని మోసం చేశారు, రేట్లు పెరిగిపోయినాయి, ఆరోగ్యశ్రీ ఇస్తానని ఇవ్వలేదు, మా పెన్షన్లు రద్దు చేశారు, రేషన్ కార్డులో మా పిల్లల పేర్లు కూడా నమోదు చేయకుండా సచివాలయ సిబ్బంది మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు, వాలంటీర్లు మా యొక్క ఇబ్బందుల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆవేదన ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మాకు సంపాదించుకోవడానికి మార్గాలు కావాలి, ఉపాధి కావాలని కూడా మాట్లాడారు. ఒక ట్రాక్టర్ ఆయన్ని మేము మధ్యలో ఆపి ఇసుక ధర ఎంత అని అడిగాం. ఈరోజు ధర ట్రాక్టర్ 7,000 అని చెప్పాడు. గతంలో ఎంత అని అడిగాను నేను, 1,300 అని చెప్పారు. అంటే మీరు వ్యత్యాసం చూడండి, 5 రెట్లు పెరిగింది. అంటే మార్కెట్లో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక దొరకట్లా, ఇసుక మాఫియా జరుగుతుంది, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, ఇసుకలో వేల లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. మా నాయకులు పోతిన మహేశ్వర ఆదేశాల మేరకు 49వ డివిజన్లో 125, 126 బూత్ నందు ఇంటింటా జనసేన టీడీపీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమం జరిగిందండి. ఈ కార్యక్రమంలో జనాలు చాలామంది చాలా బాధలు చెప్తున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి టిట్కో ఇల్లు గురించి చాలా ప్రాబ్లం ఉంది. అవి ఎక్కడో ఇచ్చారు, మాకు 60 కిలోమీటర్లు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. మాకు ఇక్కడ ఉన్నాము, మాకు ఇక్కడ ఇవ్వాలి, కానీ మాకు ఎక్కడో 60 కిలోమీటర్లు అవతలు ఇస్తే మాకేముంటుంది, మేమేం వెళ్ళగలం, అవన్నీ మునిగిపోయినాయి, అక్కడ ఇల్లులు కూడా కనబట్టలేదు, అక్కడ మా స్థలం ఏదో కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు టిట్కో ఇల్లు. మా మహేష్ గారు వాళ్ళకి ఒక ఇది ఇచ్చారండి, అభయహస్తం. మేమున్నాం ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే మీకు ఇల్లులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకు అభయహస్తం ఇచ్చారు. అంతర్జాతీయ రోడ్డు భద్రతా నిపుణుడు, కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారి భద్రతా మండలి సభ్యుడు డాక్టర్ కమల్ సోయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ఒక సమస్యను వెలుగులోకి తీసుకువచ్చారు.
రవాణా శాఖ కేవలం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను జారీ చేయటం, స్థాపిత చట్టాలు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని, ఇది రహదారి భద్రత, చట్టపరమైన సమ్మతికి తీవ్రమైన ముప్పు కలిగిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ రోడ్డు భద్రతా నిపుణుడు, కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారి భద్రతా మండలి సభ్యుడు డాక్టర్ కమల్ సోయ్ అన్నారు. మంగళవారం గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుందన్నారు. రవాణా నిర్వహణ, రహదారి భద్రత, మౌలిక సదుపాయాల నిర్వహణలో విస్తృతమైన నేపథ్యం ఉన్న డాక్టర్ సోయి ప్రజల భద్రతా శ్రేయస్సును నిర్ధారించడానికి సమర్థ విధానాలు, వాటి అమలు కోసం వాదించడానికి గట్టిగా కట్టుబడి ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను భౌతిక రూపంలో జారీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ చట్టపరమైన పత్రాలను జారీ చేస్తూనే ఉందని విమర్శించారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989లో పేర్కొన్న విధంగా డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను భౌతిక రూపంలో జారీ చేయాల్సిన చట్టపరమైన ఆవశ్యకతను డాక్టర్ సోయి నొక్కి చెప్పారు. 2023 జూలై 18, 2024 ఫిబ్రవరి 9 తేదీల్లో మోర్త్ జారీ చేసిన వివరణలను ఈ నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. లామినేటెడ్ కార్డ్ టైప్ డాక్యుమెంట్ల ఆవశ్యకతను అవి పునరుద్ఘాటించాయని అన్నారు. Whenever we talk about Andhra Pradesh, we always used to talk about this is a place, this is a state which is very high tech. I spent good 3 years of my life in Hyderabad, specifically in Sikandrabad, and I learned how to write an email and computers from Andhra Pradesh. But somehow it appears that Andhra Pradesh is lacking in delivery of services to its citizens. Why I say that? Because I am from transport basically, so my whole experience is in transport, and whatever I do for road safety and transport. I am maybe the only one with 33 national and international awards on road safety. Now the question here is, Government of India says, Central Motor Vehicle Rule says, there should be a driving license, there should be a registration certificate of the vehicle, right? You will have, he will have, everybody will have, I will also have. What is happening in Andhra Pradesh? They are issuing registration certificates and driving licenses only in the form of digital certificate. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే వారిపై నైతికంగా గెలవాలి గాని భౌతికంగా దాడులకు తెగబడతారా అని జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి కిరణ్ అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిని మహిళపై అమానుషంగా దాడికి తెగబడతారా ఖబర్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జై భారత్ నీతికి, న్యాయానికి నిలబడి అన్యాయాలు, అక్రమాలపై తిరగబడి పోరాటం చేస్తుందన్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రౌడీయిజం, గూండాయిజంపై తిరగబడతామన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిని రాయలసీమ మహిళా కోఆర్డినేటర్ నెల్లూరు మునిలక్ష్మిపై నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికిరణ్, రాజకొండ లక్ష్మి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం పాపనాయుడుపేటలో బండిపై మునిలక్ష్మి ప్రయాణిస్తుండగా వెనుక నుంచి 2-వీలర్పై వచ్చిన 2 దుండగులు కత్తితో దాడి చేశారన్నారు. అదృష్టవశాత్తు మునిలక్ష్మికి ప్రాణాపాయం తప్పిందని, దీనిపై ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. నీతి నిజాయితీకి మారుపేరైన జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా నడుపుతున్న జై భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్గా ఆమె చురుకుగా పనిచేస్తుండటంతోనే ఈ విధంగా ప్రాణహానికి యత్నించారన్నారు. ఆమె తిరుపతి అసెంబ్లీకి జై భారత్ ఎమ్మెల్యే అభ్యర్థిని అని తెలిసి గతంలోనూ బెదిరింపు కాల్స్ చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో మహిళా ప్రతినిధులకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. పిరికిపంద చర్యలకు పాల్పడే గూండాలకు త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు. జరిగినటువంటి దాడి చాలా అవమానీయం. తిరుపతిలో సహోదరి మునిలక్ష్మి వారిపై జరిగిన దాడి చాలా ప్రజాస్వామికంగా వారు పార్టీ ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు వారి ప్రచారాన్ని అడ్డుకోవటమే కాకుండా వారిపై హత్యాయత్నం చేశారు. పార్టీలపై దాడిని పూర్తిగా
జై భారత్ నేషనల్ పార్టీ ఖండిస్తుంది. రౌడీ రాజ్యాన్ని అంతమొందించడానికి, డ్రగ్స్ లేని రాష్ట్రాన్ని సృష్టించడానికి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఈ జై భారత్ పార్టీ యొక్క అజెండాని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో నిజంగా ఇలా జరగటం మా పార్టీ పూర్తిగా మహిళల తరఫున పూర్తిగా ఖండించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా మహిళల్ని ముందుకు తీసుకెళ్ళి వీలైతే ఆ తిరుపతి మరి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ మునిలక్ష్మి గారిని ఎమ్మెల్యే గెలిపించే వరకు కూడా ఈ యొక్క దాడులను మేము ఎన్నైనా సరే ఎదుర్కొంటాం, ప్రజాస్వామ్యంగా ముందుకెళ్తామని చెప్పి మరి నేను ఈ పత్రికాముఖంగా అభ్యర్థిస్తున్నాను. నిన్న తిరుపతిలో మునిలక్ష్మి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది అప్రజాస్వామ్యం అండి. మహిళలపై ఇటువంటి దాడులు సమర్థనీయం కాదు. మహిళా హోమ్ మినిస్టర్ ఉండగా ఇటువంటి మహిళలపై ఈ విధంగా దాడి జరగడం అనేది దుశ్చర్యగా భావిస్తున్నాము. జై భారత్ పార్టీ తరఫున లక్ష్మీనారాయణ గారు మహిళలకు పెద్దపీట వేశారు. ఆ విధంగా చూస్తూ ఆయన్ని చర్యలు ఏదైతే ఉన్నాయో ముందుకెళ్తున్న తరుణంలో ఆయన్ని ఆపడానికి చేస్తున్న దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని మహిళలు ఈ పార్టీలకు అతీతంగా మహిళలందరూ ఏకం కావాలని జై భారత్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాము. మహిళా హోమ్ మినిస్టర్ గారికి మరియు మహిళా సెల్ కమిషనర్ గారికి పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మహిళల హక్కుల్ని కాపాడాలని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ముస్లింలు 75 లక్షలు ఉండగా నూర్ బాషా దూదేకుల ముస్లింలు 25 లక్షల మంది ఉన్నా చట్టసభల్లో తగు ప్రాధాన్యత దక్కకపోవటం దారుణమని నూర్ బాషా దూదేకుల ముస్లిం హక్కుల సాధన సమితి నేతలు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు తమను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప పార్లమెంటుకు గాని ఇటు అసెంబ్లీకి గాని జనాభా తమాషా ప్రకారం స్థానాలు కేటాయించడం లేదని, కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వటం లేదని తెలిపారు. అగ్రవర్ణ ముస్లింలకే ప్రాధాన్యతనిస్తున్నారని మీడియా ముందర వాపోయారు. నూర్ భాషా దూదేకుల ముస్లిం హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమితి ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో నూర్ భాషా దూదేకుల ముస్లింలు 25 లక్షల మంది ఉన్నారని, వారికి రాజకీయ పార్టీలు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. 1 అర పదవులు కూడా అగ్రవర్ణ ముస్లింలకు కేటాయిస్తూ తమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. హాజ్ కమిటీ, వర్క్ బోర్డ్, ఉర్దూ అకాడమీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ కమిషన్, ముస్లిం అడ్వైజరీ కమిటీ లాంటి కమిటీలలో దూదేకుల వారికి స్థానమే లేదన్నారు. నేటి ప్రభుత్వం బీసీలలో 5 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా అందులోనూ విచిత్రంగా అగ్రవర్ణ ముస్లింలకే ఇవ్వడం విచిత్రంగా ఉందన్నారు. ఆర్భాటంగా ప్రారంభించిన కుల గణన సర్వే వివరాలు తక్షణం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ నివేదికను అమలుపరచాలని, ఓబీసీ వర్గీకరణ, బీసీ సబ్ప్లాన్ విషయాలలో జస్టిస్ రోహిణి కమిటీ నివేదికను బహిర్గతపరిచి అమలు చేయాలన్నారు. దూదేకుల నూర్ భాషా ముస్లిం శాశ్వత జీవో సాధన నేటికి కుల వృత్తిని నిరంతరాయంగా సాగిస్తున్న వారికి, 50 సంవత్సరములు నిండిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్, బుర్రకథ, పితామహుడు, పద్మశ్రీ బిరుదాంకితుడు, అణగారిన వర్గాల గొంతుక అయిన పింజారి నాసర్ కాంస్య విగ్రహ ఏర్పాటు చేయాలన్నారు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నందు దూదేకుల విద్యార్థులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించి ముస్లిం ఓబీసీలో మా లిస్టులో మమ్మల్ని చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని ముస్లింగా పరిగణిస్తూనే ఉన్నారు కానీ శాశ్వతీయులు ముస్లింలు అనేటువంటి జీవో ఇవ్వడం లేదు. కారణం ఎందుకంటే మా పిల్లలు ఎడ్యుకేషన్లో స్కూల్లో చేర్చేటప్పుడు రకరకాలుగా వాళ్ళ యొక్క టీసీలో రాయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రకరకాల హిందూ దూదేకల, ఇస్లాం దూదేకల, ముస్లిం దూదేకల అని రాయడం జరుగుతుంటాయి. అంటే దూదేకల సీరియల్ నెంబర్ 5 అనేటువంటి సర్టిఫికేట్ ఇస్తున్నారే కానీ వాళ్ళ రిలీజియన్, వాళ్ళ మతం ఏదంటే ఇస్లామే. మా ట్రెడిషన్స్, మా కస్టమ్స్, మేము పెళ్లి చేసుకోవడం కానీ, అదేవిధంగా చావు కానీ, మా యొక్క సుంతి చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇస్లాం సాంప్రదాయం ఆచరిస్తున్న వాళ్ళమే. కాబట్టి మాకు ముస్లింలుగా గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన మాకు జీవో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీఈలో కూడా ముస్లింలు అని తెర్చారు. ఎందుకంటే చాకలి సాహెబ్ అంటే రిజర్వేషన్ వర్తించదు. అందుకనే అక్కడ ఏం చేస్తారంటే దోబీ ముస్లిం, నాయి ముస్లిం, అలాగా ఒక క్యాస్ట్ హిందూ క్యాస్ట్ ఉర్దూగా మార్చి పెడతారు, ఉర్దూ ముస్లింలు. అందుకని అలానే దూదేకులు అంటే ఎవరికి అర్థం కావట్లేదు. మా హెడ్ మాస్టర్ చేస్తుంటే దూదేకుల, పింజారి అనే పదం తెలుగు పదాలు కదా, అది ఎట్లా అవుతుందయ్యా మీరు అని చెప్పేసేటువంటి ఒక సమస్య వస్తుంది. కాబట్టి ఈ లదాఫు, నూర్ భాష అనేటువంటి పదాలు 2 పదాలు మాత్రమే ఈ మైనార్టీ సంబంధించిన పదాలు. ఆ పదాలు ఉపయోగించినట్లయితే అందులో ఈ లదాఫ్ అనే పదం కూడా తిట్టుమాటగా అయిపోయింది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఈ నూర్ భాష్ అనేటువంటి పదం ఇచ్చిందో
అది గౌరవంగా ఉంటుందనే ఉద్దేశంతో మేమేం చెప్పామంటే ఇండియన్ ముస్లిం నూర్ బాషా అగా టీసీలో రాసుకునే విధంగా మాకు పర్మనెంట్ జీవో ఈ ప్రభుత్వం మనకు కల్పించినట్లయితే మాకు చాలా సంతోషం. అలానే ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వమైనా కూడా మాకు ఒక పర్మనెంట్ జీవో కావాలని మేము కోరుతున్నాము. ఎన్నో ఏళ్లుగా విద్యార్థుల శ్రేయస్సు అభ్యున్నతి కోసం స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సమస్యల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా జీవో నెంబర్ 117 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఉర్దూ, అరబిక్ విభాగాలను క్రమబద్ధీకరించాలన్నారు. మరెన్నో డిమాండ్లతో తమ మేనిఫెస్టో వివరాలను వెల్లడించారు. అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వాటిని పరిష్కారం చేయాలని కోరారు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు మరియు అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశంగా చేసుకొని యువత మరియు విద్యార్థుల సమస్యలను పరిశుద్ధంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారి డిమాండ్లను ఒక మేనిఫెస్టో రూపంలో రూపకల్పన చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో రూపకల్పన చేసిన తర్వాత విద్యార్థులు మరియు యువకుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మన రాబోయే ఎన్నికల్లో నియమితులయ్యే ఎంపీస్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేస్ కావచ్చు, మరియు పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వారందరి వరకు మన ఈ మేనిఫెస్టో ప్రజల డిమాండ్స్ను చేరవేసే సదస్సుగా ఈరోజు ఈ ప్రెస్ రిలీజ్ను చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర డిమాండ్స్ చూసినట్లయితే అబ్దుల్లా కుర్దు యూనివర్సిటీ గత 5 సంవత్సరాల పూర్వం టీడీపీ హయాంలో ఒక ఉర్దూ యూనివర్సిటీని మన రాష్ట్రంలో నిర్మించడానికి పూనుకున్నారు. కానీ 5 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ అబ్దుల్లా కుర్దు యూనివర్సిటీ పురోగతికి నోచుకోలేదు. సో కాబట్టి వెంటనే ఏదైతే స్థలాన్ని కేటాయించారో యూనివర్సిటీకి ఆ కేటాయించిన స్థలంలో మరమ్మతులు మరియు అభివృద్ధి పరంగా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. యాజ్ పర్ కోఠారి కమిషన్ రికమెండేషన్స్ 6% of the GDP should be expended on education. Education is the primary thing which gives light to the future of this country. So we believe that education should be prime focus of the next governments. So the present budget is 2.9 and from previously 4 years 2.9% is the constant budget for education. So we believe that as per inflation it is going down, but it is not constant. So we believe that 6% of the GDP should be expended on education. And other than that, we are demanding an anti-discriminatory law to be implemented in India in accordance with STSC law to protect Muslims, Muslims, Sikhs, Christians, Parsis and Zoroastrians. So Jains. So to protect them, already the constitution has mentioned these communities as protected category. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్వే. సంగారెడ్డిలో ప్రధాని మోదీ 7,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని. భారత్లోనే తొలిసారిగా నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్దం. బంగాల్లోని కల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను బుధవారం ప్రారంభించనున్న ప్రధాని మోదీ. 120 కోట్ల వ్యయంతో హుగ్లీ నది దిగువన నిర్మించిన సొరంగ రైలు మార్గం. విశాఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన. విశాఖ రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. అమరావతికి వ్యతిరేకం కాదని వెల్లడి. నెక్స్ట్ టర్మ్ లో విశాఖ నుండే పరిపాలన అంటూ వెల్లడి. టీడీపీ పెద్దల నాయకత్వంలో పనిచేస్తా. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి. సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పూర్తిగా విడనాడినట్లు స్పష్టం. తమ ఆకాంక్షలు నెరవేరకే వైకాపాలో వీడినట్లు ప్రకటన.
ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్లను రిజిస్ట్రేషన్లతో పేదలకు పంపిణీ చేసిన వ్యక్తి జగన్ అని కితాబు. వైసీపీని వీడిన మంత్రి గుమ్మనూరు జయరాం జేహోబీసీ సభ వేదికగా టీడీపీలో చేరనున్నట్లు వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.